జమ్మూ కాశ్మీర్లో సోమవారం జరిగిన ఆపరేషన్ మహదేవ్లో పెహల్గాం దాడితో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను భారత ఆర్మీ ఎన్కౌంటర్ చేసింది. ఈ ముగ్గురు ఉగ్రవాదులు పెహల్గాం దాడికి పాల్పడిన వారేనని తెలుస్తోంది. ఈ విషయంపై భద్రతా బలగాల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ఓవైపు పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుండగా జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ జరగడం, ఇది కూడా పెహల్గాం ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంతో ఆపరేషన్ చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్లో జరిగిన పెహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. ఈ ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా మన సైన్యం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. హర్యానా ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుంటున్నట్లు నిఘా వర్గాల సమాచారంతో నెల రోజుల నుంచి అక్కడ ఆపరేషన్ మహదేవ్ పేరుతో సర్చింగ్ చేపట్టారు. దాచిగామ్ అడవుల్లో 2 రోజుల కిందట అనుమానాస్పద కమ్యూనికేషన్లను భద్రతా దళాలు గుర్తించాయి. స్థానికులు కూడా ఉగ్రవాదుల కదలికలపై భద్రతా దళాలకు సమాచారం అందించారు. దీంతో సోమవారం చాలా బృందాలను సైన్యం ఆ ప్రదేశాలకు తరలించింది. ఉదయం 11:30 గంటల సమయంలో 24 రాష్ట్రీయ రైఫిల్స్, 4 పారా కమాండోల టీం ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించింది. టెర్రరిస్టులు షాక్ నుంచి తేరుకునే లోపే మన సైనిక బలగాలు వెంటనే ఆపరేషన్ చేపట్టారు. ఆ ముగ్గురిని ఎన్కౌంటర్ చేశారు. దాచిగామ్ సమీపంలోని మహదేవ్ పర్వతం ఆధారంగా ఈ ఆపరేషన్ కు ఆ పేరు పెట్టారు. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం జబర్వాన్, మహదేవ్ పర్వతాల మధ్య జరుగుతోంది. అందుకే ఆ పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ ను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా చేపట్టాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. మృతి చెందిన ముగ్గురు విదేశీ ఉగ్రవాదులే. వీరు లష్కరే తోయిబాకు చెందినవారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కాటన్ సర్చ్ చేపట్టారు. ఘటనా స్థలంలో AK-47 రైఫిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ లో పాల్గొన్న భద్రతా దళాలను నార్థన్ కమాండ్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ అభినందించారు. దళాలు వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు.